ప్రజలు అండగా నిలిచారు. అభివృద్ధి చేసి చూపిస్తానని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 12వ డివిజన్ చింతారెడ్డిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రూరల్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ చింతారెడ్డిపాలెం విజయవాడ ఈనాడు 50 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు బారుల నిర్మాణానికి శంకుస్థాపన అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో ఈ పనులు పూర్తి చేసి ఇవ్వబడి అధికారులకి ఆదేశాలు కూడా ఈజీ. ఈరోజు 50 లక్షల రూపాయలతో ఆరంభించే పనులు ఇది అంతం కాదు, ఓన్లీ ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ నిధులు ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి అభివృద్ధి చేసేదానికి శాసనసభ్యులు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఒక్కసారి ఏది ఏమైనా చింతారెడ్డిపాలెం గ్రామస్తులందరికీ చింతారెడ్డిపాలెం గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి మధ్యాహ్నం ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా తల్లి తండ్రి వయసున్న వాళ్ళకి వాళ్ళకి దండం పెట్టి, నా అక్క చెల్లి అన్న తమ్ముడి వచ్చిండే వాళ్ళకి చేతులిస్తే దండం పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకనంటే గత ఎన్నికల వేళ ఈ యొక్క ప్రాంతంలో చింతారెడ్డిపాలెంలో నాకు మంచి విజయం ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. అంతేకాకుండా ప్రజలు కూడా ఆదరించారు, ప్రజలు కూడా ప్రోత్సహించారు. చింతారెడ్డిపాలెం గ్రామంలో నాకు మెజార్టీ రావటం అనేది నాకు ఎంతో సంతోషం ఇస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3వ ఎమ్మెల్యే గెలిచిన దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. దాదాపు 36,000 ఓట్ల మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3వ ఎమ్మెల్యే గెలిచిందానికి ఎంత సంతోషంగా ఉందో ఈ ఎన్నికల్లో చింతారెడ్డిపాలెం గ్రామాన్ని నాకు మెజార్టీ రావటం అంత సంతోషంగా ఉంది. ఆ యొక్క నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చింతారెడ్డిపాలెం గ్రామస్తులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు.